ఉసిరికాయ పచ్చడి చేసే విధానం. ఉసిరికాయలు శుభ్రంగా కడిగేసుకుని ఇలా ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాణీ తీసుకుని దానిలో ఆయిల్ ఏమీ వేయక్కర్లేదు, డ్రై రోస్ట్ చేయాలి. 2 స్పూన్స్ ఆవాలు, ఇలా 2 స్పూన్స్ ఆవాలు అండ్ 1/2 స్పూన్ మెంతులు వేసి దీన్ని ఫ్రై చేయాలి. ఇది డ్రై రోస్ట్ అయ్యేలోపు ఇంకో పెద్ద బాణీ తీసుకుని దానిలో కొంచెం ఆయిల్ పోసుకుందాం. కొంచెం ఆయిల్ పోసుకుని దానిలో ఏవైతే మనం ఉసిరికాయలు ఏదైతే మనం ఘాట్లు పెట్టుకుని ఉన్నాయో అది ఈ ఆయిల్లో వేసి మగ్గబెట్టాలి. ఇలా మనం ఉసిరికాయలు వేసేసుకుని ఇలా మూత పెట్టాలి. ఉసిరికాయలు ఇలా మగ్గిపోతాయి. మగ్గిపోయిన తర్వాత ఈ ఉసిరికాయలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ ఉసిరికాయల్ని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా అన్ని ఉసిరికాయల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం ఒక గ్లాసు కారం వేసుకుందాం. కారం ఒక గ్లాస్ తీసుకున్నాం కాబట్టి అదే గ్లాస్తో ఒక 1/2 గ్లాసు ఉప్పు వేసుకుందాం. తర్వాత 1 స్పూన్ పసుపు. తర్వాత మనం ఈ గ్లాస్తో 2 గ్లాసులు ఆయిల్ పోసుకోవాలి. ఫస్ట్ ఒక గ్లాస్ ఇందులో పోసేసుకుంటాం. ఒక గ్లాస్ అందులో పోసాం కాబట్టి ఇంకో గ్లాసు నూనె ఇందులో పోసుకుని సిమ్లో పెట్టుకుంటే మనం ఆవాలు ఇంగువ పోపు వేసుకోవడానికి ఉంటుంది. ఇది ముందు ఇంకో గ్లాస్ నూనె ఇందులో పోసుకుని సిమ్లో పెట్టుకుందాం. అది ఆ బులుముకుడు వేడయ్యేలోపు మనం ఎక్కడైతే ఇది ఇలా పోసుకున్నామో మొత్తం అంతా మొత్తం కలుపుకుందాం. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నూనె కాగింది. దీనిలో 2 స్పూన్లు కానీ 2.5 కానీ, నేనైతే 2.5 స్పూన్లు వేస్తున్నాను. 2.5 స్పూన్లు ఆవాలు చిటపట అంటున్నాయి. అప్పుడు కొంచెం ఇంగువ వాసన బాగుంటుంది, కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మనం డ్రై రోస్ట్ చేసుకుంది ఇలా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి, అప్పుడే వేయకూడదు. ఈ ఇంగువ ఆవాలు చిటపటలు అయిన తర్వాత అది ఆ కాయల్లో కలుపుకున్న తర్వాత వేయాలి. సో ఇంగువ ఆవాలు చిటపటలు అవుతున్నాయి. ఇంగువ ఆవాలు చిటపటలు అయ్యాయి. ఇప్పుడు ఇది దీనిపైన పోసుకోవాలి. ఇలా మనం దీన్ని ఇక్కడ చల్లారనిద్దాము. ఇది చల్లారిపోయిన తర్వాత మనం ముందుగా కొట్టుకున్న ఈ ఆవాలు మెంతులు పౌడర్ని వేయాలి. అది ఎలా వేయాలో ఇది చల్లారిన తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయింది. దీనిలో ఒక 2 స్పూన్లు ఆవుపిండి, ఆవాలు మెంతులు మనం ముందే కొట్టుకున్నాం కదా ఆ పౌడర్, 3 స్పూన్లు మొత్తం మనం కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం ఒక చిన్న బేసిన్లోకి తీసేసుకుందాం. ఇలా బేసిన్లోకి తీసుకోవాలి. 3 రోజులు అయిన తర్వాత ఇది కొంచెం గట్టిపడుతుంది. ఆ నూనె అంతా పీల్చుకుంటుంది. ఉసిరికాయ మంచి రుచి ఉంటుంది. ఇది నూనె మాకు కరెక్ట్గా సరిపోయింది. 3 రోజులు అయిన తర్వాత బాగా కాయ నూనె పీల్చుకున్న తర్వాత నూనె తక్కువైంది అనిపిస్తే కొంచెం పైన పోసుకోవచ్చు.